అవే మాటలు, మళ్ళా అవే మాటలు. ఈడ కాదని ఢిల్లీకి పోయి కూడా అవే మాటలు, మంట పుట్టే కామెంట్లు. పద్ధతి మార్చుకోవయ్యా పవనాలు అని ఎన్ని తీర్ల చెప్పినా ఇంకా మారకుండా మసిబట్ట మాటలని మందితో అచ్చింతలేయించుకుంటూనే ఉన్నాడు. తెలంగాణ సమాజంతో తిట్లు తింటూనే ఉన్నాడు. మొన్న దాకా పబ్లిక్ పచ్చి గాడుచుకుని సరిపోలేదేమో, ఇవాళ ఇట్లా మాట్లాడుకోవచ్చు. చెప్పి చెప్పి అని అని జనాలకి ఆష్టకొస్తుంది కానీ పవన్ కళ్యాణ్ తీరులో మాత్రం పావుమందం కూడా తేడా కానొస్తలేదు. పోరి రాష్ట్రం ఎవరి దాలకు అయింది, ఏర్పడి ఎవరి పాలనాలు చేసుకొని పబ్లిక్ కోసం పని చేసుకుంటున్నారు. ఆఖరికి హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని పంచాయతీ కూడా ఒడిసైపోయింది. ఇప్పుడు ఎందుకయ్యా మళ్ళా విభజన చక్కగా చేయలేదు, దర్వాజాలు దగ్గరికి చేసిర్రు, ఎందుకు చెప్పివన్నీ? ఢిల్లీలో పార్టీ మీటింగ్ పెట్టుకున్న జనసేన అని ఇవాళ కూడా తెలంగాణ ఏర్పాటు మీద ఏమన్నాడో ఓసారి నూర్రిగా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. మళ్ళా అవే మాటలు. తెలంగాణను విభజించిర్రు, ఏపీ నుంచి ఏర్పడేసిన తీరు బాలేదు, ఏపీలున్న ఇవే మాటలు, తెలంగాణకు వచ్చిన ఇవే మాటలు, సంబంధం లేకుండా మీ పార్టీ మీటింగ్ ఢిల్లీలో పెట్టుకుంటా కూడా ఇవే మాటలు. ఇంకా ఎన్నిసార్లు ఇవే డైలాగులు లూపులేసి ఊపుదామనుకుంటున్నావయ్యా పవన్ కళ్యాణ్ అని అనుకుంటా తెలంగాణ వాదులు గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక్కడ సర్కారులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ సభకు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకు కాంగ్రెస్ నడుచుకోవాలనుకున్నావు, సరే అది నీ ఇష్టము. కానీ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళే ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటా పబ్లిక్ ఆలపనాలు చేసుకుంటా, మరీ ముఖ్యంగా మీ ఏపీ తెరువుకు ఏ ఒక్కరు కూడా రాకుండా నిమ్మలంగా ఉంటే నువ్వు మాత్రం ఇంకా విభజన సరిగ్గా కాలేదనుకుంటా పాత ముచ్చట్లే ముంగటేసుకుంటే ఏం ఫాయిదా? ఇంకెన్నేళ్ళు ఏడుపు అనుకుంటా కామెంట్లు వేస్తున్న జనాలు. ఓసారేమో తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం బంద్ చేసి బాధపడ్డా అంటావు, అటెంగా కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణలో దిష్టి తాకిందంటావు, ఇంకోసారేమో ఈడికే వచ్చి తెలంగాణ మీ అయ్య జాగిరా అని మాట్లాడి మందితో తిట్టించుకుంటావు. ఇప్పుడు ఢిల్లీకి పోయి కూడా తెలంగాణ ఏర్పాటు మీదనే ఏడుస్తావు. ఒక్కటి క్లియర్ గా చెప్తారు, అసలు తెలంగాణ తెరువు రాకుండా, విభజన మీద మాట్లాడకుండా, ముఖ్యంగా మా మీద పడి ఏడవకుండా నీది నువ్వు ఎప్పుడు నిమ్మలంగా ఉంటావు చెప్పు అని అనుకుంటా కాటమరాయన మీద కట్టల కొద్ది ప్రశ్నలు వేస్తారు తెలంగాణ వాదులు. ఎన్నడిగినా ఏమని చెప్పేది ఉందా, ఏమైనా మారేది ఉందా అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు గట్టిగానే. ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టినా అనే జనసేన అని జనాల ప్రశ్నలకు ఎట్లా రియాక్ట్ అవుతాడో మరిగా. చిన్న చిన్న వస్తువులు కాదు కానీ 1000 రూపాయలకు ఎక్కువ ఏ వస్తువు కొన్నా దానికి గ్యారంటీయో వారంటీయో ఉంటది. ఇస్రే కొనేటప్పుడే అన్ని అడిగి తెలుసుకొని కొంటాము, అవునా కాదా? ఇక అసోంటప్పుడు ఓ బండో కారో బస్సో కొంటే ఇంకెన్ని తీర్ల వారంటీ గ్యారంటీలు ఉండాలి? షాప్కి వచ్చిన వాళ్ళు మెచ్చేటట్టు పూర్తి బాధ్యత మాదే. 2 ఏళ్ల వరకు ఖరాబ్ అయితే కొత్తది ఇస్తాం, రీప్లేస్ చేస్తాం అని కొనేటట్టు చేస్తారు. అంటే మాటలు చెప్పుడే కాదు, చెప్పినట్టే చేస్తారు కూడా. కానీ ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుర్రో. కారు కొన్న మురిపెము కాసిని రోజులు కూడా లేకుంటే చేసిండ్రట గీ అన్నకు. 25 లక్షలు పెట్టి కొన్న కార్ల కనీసం 25 నిమిషాలు కూడా తిరగకుండా అయిందట. హైదరాబాద్ లో ఉన్న రాయదుర్గం ఏరియాల విన్ ఫాస్ట్ నరేష్ ఆటోమొబైల్స్ అనే కార్ల షోరూమ్ వాళ్ళు చేసిన పనికి పాపం ఈ అన్నకు చక్కెర వచ్చినంత పనైందట. 25 లక్షలు పెట్టి కారు కొంటా అని పోతే ఇగో గిది మంచిది, గది మంచిది అని షోరూమ్లు ఉన్న కార్లు మొత్తం తిప్పి చూపెట్టిందట. ఆఖరికి గీ కారు నచ్చి తీసుకుంటే సంబరం సట్టు బండలైందట. ఆనందం అట్టకెక్కిందట. ఏమైందో ఆ అన్న చెప్తేనే మంచిగా ఉంటది, చెప్పే అన్న. విండ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కార్. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు, కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ దారుణం. కారు కొని అసలు నేను ఒక రోజు కూడా నేను కార్లో డ్రైవ్ చేయలేదు. ఇన్నరా, ₹1 కాదు 2 రూపాయలు కాదు, ఆ 25 లక్షలు పెడితే పల్లెటూర్లా ఓ ఎకరం భూమి వస్తది, పట్నంలో ఓ ప్లాట్ వస్తది. అసొంటిది ఆ షోరూమ్ వాళ్ళు ఉలుకులేదు పలుకులేదట. కార్ కంపెనీ తయారు చేసింది, దాన్ని అమ్మి పెట్టుడు మా బాధ్యత అంతే, దానికి మాకు సంబంధం ఎసోంటిది లేదని చేతులెత్తేసిండ్రట. ఓని అవ్వా, ఇదెక్కడి కథరో. కనీసం కార్ తీసుకున్న కస్టమర్ అనే మర్యాద కూడా లేదు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారని ఇట్లా మన మైక్ టీవ్ ముచ్చట్లలో చెప్తున్నాడు. పాపం ఒక్కొక్క పైసా కూడా పెట్టి ఎన్నెన్ని ఆశలు పెట్టుకొని కారు కొన్నాడో ఏమో. 25 లక్షలు పెట్టి కారు కొంటే కనీసం 24 గంటలు కూడా ఎంజాయ్ చేయకుండా అయిందట. భార్య పిల్లలను ఎక్కించుకొని బయట ఎంత తిరుగుదాం అనుకున్నాడో ఏమో. పాపం కలజెదిరి కరెంటు షాక్ దాకిన కాకి తీరుగాయే అదే షోరూమ్ లో కూర్చొని ఆందోళన చెందుతున్నాడు. మరి ఈ కస్టమర్ కష్టాన్ని తీర్చేది ఎవరో, కొత్త కారు ఇస్తారో లేకుంటే ఖరాబైన కార్నే బాగు చేసి బయట పడేస్తారో చూడాలిగా.